అది కూడా సీన్ చేసుకొని వచ్చేస్తున్నాం సార్. లైనింగ్ పట్టి ఏంటంటే లాస్ట్ టైం పెంచింగ్ మేడం మేడం ఒకసారి ఓకే అలా కొంచెం ఎక్కడ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టైం ఎక్కువ ఉండడం వల్ల అవి ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో న్యాయం చేయాలి, ప్రాజెక్ట్ ఎంత ముఖ్యం వాళ్ళు కూడా అంతే ముఖ్యం అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది. విలేజ్ వైడ్గా ఇంత క్లస్టర్ కింద ఒక కమిటీ వేసుకుంటా ఆ కమిటీ వరకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని విని వెంటనే రిపోర్ట్ చేయగలుగుతారు. మేము కూడా ఎవరితో క్లియర్ చేస్తాం. వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా ఆన్లైన్ చేసి వాళ్ళు అర్హులైతే ఇమ్మీడియట్లీ అర్హత జాబితాలో పెడతాం. ఒకవేళ ఎవరైనా అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కాదో వాళ్ళకి తెలియజెప్తే వాళ్ళని బాధ్యత మందే అని చెప్పి అలా గ్రీవెన్స్ పెట్టి ఆన్లైన్ పెట్టి కమిటీలు వేసి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేద్దాం, న్యాయం చేస్తాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వెలుగొండ మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆ 3 దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ని రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి నల్లమల సాగర్కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే ఈ యొక్క 2 ఏళ్ల నుంచి కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. డే అండ్ నైట్ ఇటు ఏజెన్సీలు కానీ అధికారులు కానీ నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ, ఎందుకంటే దగ్గర మీ అందరికీ తెలుసు కొల్లం వాగు నుంచి మనకి టన్నెల్స్కి నీరు రావాలి కృష్ణా నుంచి. అటువంటి కొల్లం వాగుకి సంబంధించినటువంటి మట్టి అంతా కూడా అక్కడ స్టాక్ చేస్తే దానిలో మరి 80,000 క్యూబిక్ మీటర్లు ఆల్రెడీ తొలగించి ఆ ఛానల్ని మేము కృష్ణా నుంచి కొల్లం వాగు మీదుగా టన్నెల్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ వర్క్స్ అక్కడ వింగ్స్ కానీ సీసీ వాల్స్ కానీ గత ప్రభుత్వం పూర్తి చేయకుండానే మరి ఆ రోజు మీ అందరూ కూడా చూసారు ఎంత దగా మోసం చేశాడో జాతికి అంకితం అని. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొన్న 2026 మే నెలకి ఆ హెడ్ వర్క్స్ సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్ సీసీ వాల్స్ వింగ్స్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. ఆ దశ దాటిన తర్వాత మీ అందరికీ తెలుసు టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2
ఆ టన్నెల్ 2కు సంబంధించి 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు లైనింగ్ మిగిలిపోయినటువంటి పరిస్థితి. అటువంటి 7 కిలోమీటర్ల లైనింగ్ని ఈవేళ 2 సంవత్సరాల్లో దగ్గర 20 నెలల్లో ఈరోజు పూర్తి చేసుకుని ఇంకా 151 మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రేపు 18వ తారీఖుకి ఆ 151 మీటర్లు కూడా కంప్లీట్ చేస్తే టోటల్గా 19 కిలోమీటర్ల లైనింగ్ని మనం కంప్లీట్ చేసినట్టుగా ఉంటుంది. ఆ బెంచింగ్ కూడా దగ్గర 4.9 కిలోమీటర్లు అంటే దగ్గర 5 కిలోమీటర్ల బెంచింగ్ మిగిలిపోతే యుద్ధ ప్రాతిపదికన ఆ బెంచింగ్ కూడా మేము కంప్లీట్ చేసామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు టన్నెల్ బోరింగ్ మిషను అక్కడ టన్నెల్ 2లో 11 కిలోమీటర్ దగ్గర చిక్కుబడిపోయి ఉంటే గత ప్రభుత్వం కనీసం టీబీఎంను తొలగించడానికి ఏ ప్రయత్నమూ చేయలే. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోర్టులో స్టే ఉంటే దాన్ని వేకేట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు సైతం అడ్వకేట్ జనరల్ తోటి 2-3 సార్లు మాట్లాడి స్వయంగా నేను సైతం హైకోర్టుకి 2-3 సార్లు హైరింగ్ టైంలోకి వెళ్ళి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మెషిన్ మీద ఉన్నటువంటి స్టే వేకౌట్ చేసుకుని టైం కూడా చాలా తక్కువ ఉంటాయి. ఏజెన్సీ 4 నెలలు 5 నెలలు పడుతుంది వేకౌట్ చేయడానికంటే సీజన్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి దగ్గర 1900 మెట్రిక్ టన్నులు అది టన్నెల్ బోరింగ్ మెషిన్ అంటే 175 మీటర్ల లెంగ్త్. అటువంటి టీబీఎంని ఈ యొక్క 3-4 నెలల్లోనే మరి ఈవేళ కంప్లీట్ చేసి ఇంకొక 400 మెట్రిక్ టన్నులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంటే దగ్గర 1500 మెట్రిక్ టన్నులు వితిన్ 60 రోజుల్లో మేము క్లియర్ చేయడం జరిగింది. ఆ యొక్క టన్నెల్స్ని దాటుకుని ముందుకు వస్తే మీ అందరికీ తెలుసు ఫీడర్ కెనాల్ వాస్తవంగా 11,000 క్యూసెక్కులు నీరు పోవాలి ఆ ఫీడర్ కెనాల్లో. అటువంటిది ఒక కొండ మీద వర్షం పడితే ఒక 50-60 క్యూసెక్కులు వస్తే గండ్లు పడిపోయి కింద ఓళ్ళ మీదకి పోయింది ఆ నీరు. మరి 50-60 క్యూసెక్కుల నీరుకే గండ్లు పడిపోయే పరిస్థితిలో ఫీడర్ కెనాల్ ఉంటే మరి జాతికి అంకితం మోసం దగా అంటే ఎంత దగా మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అంటే మేము వచ్చిన తర్వాత అది డిజైన్స్లో కూడా ఉంది, లైనింగ్ చేయాలి, ఇంకా క్రిటికల్ పాయింట్ దగ్గర సీసీ వాల్ నిర్మాణం చేయాలి. అది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ 2026 జనవరిలో 460 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఫౌండేషన్ వేసాం. జనవరిలో ఫౌండేషన్ వేసి ఫీడర్ కెనాల్ పనులకి ఆల్రెడీ 5.1 కిలోమీటరు సీసీ వాల్ కంప్లీట్ చేసాం, 11 కిలోమీటర్లు లైనింగ్ చేసాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయనేమో జాతికి అంకితం అన్నాడు, పూర్తయిపోయింది అన్నాడు. మరి అటువంటి ప్రాజెక్టుకి మేము పునాది వేయవలసిన పరిస్థితి, అటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి పనులు చేసుకుంటూ ఉన్నామని అంటే గత ప్రభుత్వం ఎంత మోసం దగా ఈ ప్రాంతాన్ని చేసిందో మనందరికీ కూడా ఇటువంటి అన్ని ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఒక ఎత్తు. అక్కడ ఎవరైతే నిర్వాసితులు 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 1924 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం జాతికి అంకితమైన మోసం దాగా చేసింది. కానీ ఈ నిర్వాసితులకి ఆ 900 కోట్లు ఇవ్వకుండా మరి ఎట్లా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయకుండా నీళ్ళు ఎట్లా పెట్టగలుగుతాం అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా మోసం దగా. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి స్థితిలో కూడా ఈ ఫ్లోరైడ్ వెనకపోయినటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దగ్గర 3,000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో దానికి వెచ్చించడానికి. ఇది నేను చెప్పడం కాదు, ఇవాళ ప్రాక్టికల్గానే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆ యొక్క నిర్వాసితులకు కూడా 318 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా మనం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. చాలా ఆనందం, ఆ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ రోజు మీరు కూడా చూశారు, చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళకు సైతం సాష్టాంగ నమస్కారం చేసి మేము ఆ రిజర్వాయర్లో ఎప్పుడు ఏ రకంగా మా బతుకులు ముగుస్తాయో, మేము ఉండగా ఆ R&R ప్యాకేజీ మాకు అందుతుందో లేదో, ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో అనేటువంటి దశలో మీరు మాకు వచ్చి ఈరోజు మా అకౌంట్లో అమౌంట్ పడిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. ఈ రకంగా ఈ వెలిగొండని అనుకున్నటువంటి లక్ష్యానికి పూర్తి చేస్తూ ఈరోజు కూడా కలెక్టరేట్లో మన గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ గౌరవమైనటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఇంకా SDC ఎవరైతే అధికారులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారో అందరితోటి కూడా మధ్యాహ్నం నుంచి కూడా సుదీర్ఘంగా కూడా
ఒక సమీక్ష కూడా పెట్టుకోవడం జరిగింది.